దేశంలో ఈవీఎంలను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు ఎంపీ బూర నర్సయ్య గౌడ్. కాంగ్రెస్ పెద్దలు గల్లీ స్థాయి నేతల కంటే అధ్వానంగా మాట్లాడుతున్నారన్నారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి అపహాస్యం చేసిన వాళ్లే ఇప్పుడు తమ వైఖరిని సమీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీయేతల ఫ్రంట్ కు మద్దతు పెరగటం ఖాయమన్నారు. ఏపీలో టీడీపీ నేతలు టీఆర్ఎస్ ని బూచిగా చూపుతూ ఆరోపణలు చేయడం మానాలని చెప్పారు. ఈవీఎంస్ ప్రవేశపెట్టిన తర్వాత అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2004లో కాంగ్రెస్ పార్టీ జనరల్ ఎలక్షన్లో ఇదే ఈవీఎంస్ ఆధారంగా జరిపినటువంటి ప్రజాస్వామ్య ఎన్నికల్లో వాళ్ళు గెలవడం జరిగింది. ఇదే ఈవీఎంస్ 2009 ఎలక్షన్లో వాళ్ళు గెలవటం జరిగింది. అటు స్టేట్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అప్పుడు మన భారతదేశంలో కానీ. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాజస్థాన్ కానీ మరియు మధ్యప్రదేశ్ కానీ లేదా ఛత్తీస్గఢ్లో కానీ ఈ ఈవీఎం చలవతోని ప్రజాస్వామ్య ఎన్నికలే ఈరోజు గెలవటం జరిగింది. ఎందుకంటే ప్రజలు చీదరించుకునే దశకు తీసుకోకుండా ఇప్పటికైనా సీనియర్ నాయకులు విజ్ఞతతో ఆలోచించి వాళ్ళు చేసే పని వాళ్ళ మున్ముందు మెడకు చుట్టే పాములాగా కావద్దని వారికి నేను సలహా ఇస్తున్నాను. ఈరోజు ఏ సర్వే తీసుకున్నా కూడా అటు ఎన్డీఏ కానీ యూపీఏ కానీ పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చే అవకాశం లేదు. అన్ని పార్టీలు మా టీఆర్ఎస్ పార్టీ యొక్క ఫెడరల్ స్ఫూర్తికి అనుకూలంగా వాళ్ళు పొత్తులు పెట్టుకుంటున్నారు. మేము ఏ టీంలో ఉన్నామని. ఈరోజు వాళ్ళందరూ ఏ టీంలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏ టీంలో ఉన్నట్టు? ఈరోజు మమతా ఉన్నారు. ఆమె యూపీఏతో తెగదెంపులు చేసుకొని ఇండిపెండెంట్గా ఎలక్షన్లో నిలబడుతుంది. అంటే వాడు ఫెడరల్ ఫ్రంట్లో భాగస్తులే. ఎస్పీ బీఎస్పీ ఉంది, వాళ్ళు యూపీతో భాగస్వాములు లేరు. వాళ్ళు ఫెడరల్ ఫ్రంట్ స్ఫూర్తిలో నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ఫ్రంట్లో ఉన్నారు. ఈరోజు బీజేడీ ఉంది, వాళ్ళు బీజేపీతో లేరు మరియు కాంగ్రెస్తో లేరు. ఇప్పుడు జవాబు చెప్పాలి. మొన్నటిదాకా బీ టీం అని ఎలిగేషన్ వేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏ టీంకు అదే ఏ టీం నా బీ టీం అయిపోయినారు. 100% వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్ గారి యొక్క ఫెడరల్ ఫ్రంట్ స్ఫూర్తితోని పార్టీలు ఏకమైతాయి. వచ్చే ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ స్ఫూర్తితో నడిపించడానికి అన్ని సర్వేలు ఈరోజు మనం సంకేతం ఇస్తున్నాయి.